గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఈ పాస్ స్కాలర్షిప్ ఎవరైతే ఇప్పటివరకు ఫ్రెష్ అప్లికేషన్ రెన్యువల్ అప్లికేషన్ చేసుకోలేదో, సో చాలామంది అన్న ఈరోజు లాస్ట్ డేట్ కదా మార్చ్ 31 అని అడుగుతున్నారు. యాక్చువల్గా డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. మొన్న ఎప్పుడు వచ్చిందంటే ఈ నోటీసు మార్చి 26 వచ్చింది. ఇది వచ్చి ఆల్రెడీ 4 days అయింది. సో ఇప్పుడు చేస్తున్న వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, ఇన్స్టాలో ఫాలో అవ్వాలని. ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ వీడియో రీల్ పెట్టిన. సో క్యాంపస్ స్టూడెంట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆల్రెడీ మనకు అక్కడ 55,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్లో కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అనేవి కంపల్సరీ ఇస్తా, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అప్డేట్స్. ఓకే, ఇప్పుడైతే స్కాలర్షిప్ డేట్కి సంబంధించింది ఈ వీడియో. మార్చి 31 వరకు అయిపోవాల్సింది ఏప్రిల్ 20 వరకు అయితే ఎక్స్టెండ్ చేసారు. ఏప్రిల్ 20 ఇది ఫ్రెష్ రెన్యువల్ రెండండి. ఫ్రెష్ అంటే ఎవరు అప్లై చేసుకుంటారు? ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఇది ఈ పాస్ వెబ్సైట్లో మనకి గూగుల్లో ఈ పాస్ అని కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైటే కింద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది. 10th అయిపోయిన అందరూ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th వరకు స్కూల్ స్టూడెంట్స్. పోస్ట్ మెట్రిక్ అంటేనేమో మనకి నార్మల్గా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటారు. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, పీజీ వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటాం. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అని కూడా ఉంటుంది. అది అప్ టు 10th క్లాస్ అంటే స్కూల్ పిల్లలకి అన్నట్టు. ఓకే, సో ఈ పాస్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో రెన్యువల్ అప్లికేషన్ కూడా డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది ఏప్రిల్ 20 వరకు. ఫ్రెష్ రెన్యువల్ రెండు అన్నట్టు. ఓకేనా, ఏంటంటే ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ అయినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ అయినా, పీజీ ఫస్ట్ ఇయర్స్ అయినా, ఇప్పుడు 2025లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా, ఎంబీఏ, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అయినా, నార్మల్గా పీజీఏ కోర్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా కానీ ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అండ్ రిమైనింగ్ అన్ని డాక్యుమెంట్స్ మీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ కావాలి, అండ్ రిమైనింగ్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ రెన్యువల్ అప్లికేషన్ అంటే సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, బీటెక్ వాళ్ళైతే 4th ఇయర్స్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, పీజీ సెకండ్ ఇయర్స్, ఇంటర్ సెకండ్ ఇయర్స్. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఒకవేళ 4 years కోర్స్ అయితే 4th ఇయర్స్. సో మీరు అందరూ రెన్యువల్ చేసుకోవాలి. సో రెన్యువల్ చేసి కాలేజీలో ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ఫ్రెష్ అప్లికేషన్ చేసి కాలేజీలో ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇట్లా సబ్మిట్ చేస్తేనే మీకు స్కాలర్షిప్ వస్తుందండి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా సరే కంపల్సరీ మీరు చేసుకోర్రి. అండ్ ఇక్కడ చూసుకోర్రి నార్మల్గా. సో మనకి 2025 to 26 అండి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఏది 2025 to 26 అంటే 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ప్రస్తుతానికైతే ఇంకా అదే నడుస్తుంది. ఓకే, సో ఏప్రిల్ 20 వరకు ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అవుతుందా కాదు తెలియదు కాబట్టి ఇప్పుడు 20 days ఉంది కాబట్టి 20 daysలో తొందరగా చేసుకోరు ఫ్రెష్ అండ్ రెన్యువల్. ఎందుకు డేట్ ఎక్స్టెండ్ చేశారంటే మనకి ఫ్రెష్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 2025 to 26 అకాడమిక్ ఇయర్లో 3,70,000 మంది ఉన్నారు. రెన్యువల్ అప్లికేషన్ చేసుకునేటోళ్ళు 5,95,000 మంది ఉన్నారు. రెండు కలిపి 9,66,000 మంది స్టూడెంట్స్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ అప్లికేషన్లు చేసుకోవాలి ఈ పాస్లో. సో ఫ్రెష్ అండ్ రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి చాలామంది చేసుకోవాలి. ఇక్కడ టు బీ రిజిస్టర్డ్ అంటే ఫ్రెష్ అప్లికేషన్ 87,000 మంది ఇంకా చేసుకోలేరు. రెన్యువల్ అప్లికేషన్ 37,000 మంది ఇంకా చేసుకోలేదు. మొత్తం కలిపితే 1,25,000 మంది, 1,25,010 మంది ఉన్నారు. సో 1,25,000 మంది ఫ్రెష్ అండ్ రెన్యువల్ ఉన్నారు. అందులో ఎక్కువ అయితే ఫ్రెష్ అప్లికేషన్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్స్ 87,000 ఉన్నారు. ఇంకా 87,000 మంది ఫస్ట్ ఇయర్సే ఉన్నారు. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ రెన్యువల్ చేసుకునే వాళ్ళు 37,000 మంది, మొత్తం కలిపి 1,25,000 మంది ఉన్నారు. సో ఈ రెన్యువల్ చేసుకునే వాళ్ళు, ఫ్రెష్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 1,25,000 మంది తెలంగాణలో స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మీరు కూడా వీడియో చూసే వాళ్ళు కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉండే ఉంటారు. చాలామంది ఫస్ట్ ఇయర్స్ చేసుకోలేరు. మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ కానీ ఫ్రెష్ అప్లికేషన్ 87,000 మంది ఉన్నారు. అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. మీకు ఈ పాస్ అప్లికేషన్ చేస్తేనే మీ కోర్స్ ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. మీరు డే స్కాలర్ అయితే స్కాలర్షిప్ 5,000 సంవత్సరానికి 5,000-6,000 మీకు గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ మీరు క్యాంపస్లో ఉంటున్న వాళ్ళైతే క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న వాళ్ళైతే మెస్ బిల్ పర్ మంత్ 1,500 గవర్నమెంట్ నుంచి రావాలంటే మొత్తం ఇదే ఈ పాసు. మీ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది? 20,000, 30,000 కోర్స్ ఫీజు ఉంటుంది. ఆ కోర్స్ ఫీజు కూడా ఇదే ఇస్తుంది. అందుకే ఈ పాస్లో ఫస్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయరు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టరు, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోరు. ఓకేనా, సో ఇంతమంది ఉన్నారు, 1,25,000 మంది ఉన్నారు ఇంకా ఫ్రెష్ అండ్ రెన్యువల్ చేసుకునే వాళ్ళు. అందులో మెయిన్గా అయితే ఫ్రెష్ అప్లికేషన్లో 87,000 మంది ఉన్నారు ఇంకా పెండింగ్. సో ఇది అఫీషియల్గా వచ్చింది మనకి. సో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా అందరికీ ఏప్రిల్ 20 వరకు లాస్ట్ డేట్ ఫ్రెష్ అండ్ రెన్యువల్. ఓకే, సో కంపల్సరీ స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.